గ్రేస్ ఫెలోషిప్ చర్చికి మరొకసారి స్వాగతం తెలియపరుస్తున్నాను. మన ప్రభువు యేసు క్రీస్తు నామములో చేరివచ్చిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మీతో నేను చెప్తాను అన్నమాట. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఒక గొప్ప వాగ్దానంతో కూడినటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును, తట్టువానికి తీయబడును. ఓకే, మనము కొత్త సంవత్సరం రోజున చాలా మంది వాగ్దానాలను తీసుకుని ఉంటారు, వాగ్దానాలను స్వీకరించి ఉంటారు అన్నమాట. చాలా మందికి రకరకాలైన వాగ్దానాలు వచ్చి ఉంటాయి అన్నమాట. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వాగ్దానం చేసిన దేవుడు దేవుని వాగ్దానములు ఇన్ని అయినను అవి క్రీస్తు యేసునందు అవునన్నట్లుగా నిశ్చయములై ఉన్నవన్నమాట. అలాగే వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు, నమ్మదగిన వాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రార్థనా జీవితానికి ఒక గొప్ప ప్రామిస్ దేవుడు ఏం చెప్పాడంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి ఈ రోజున దేవుడు ఒక గొప్ప భరోసా హామీ మనకిస్తున్నాడు. ఏమంటున్నాడండి? అడుగుడి, ఆస్క్ అండ్ షల్ బి గివెన్, అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. అడుగుడి, అడగటం మన వంతు, ఇవ్వటం దేవుని యొక్క వంతు అన్నమాట. కాబట్టి మనం ఎలాంటి వారిగా ఉండాలి? అడిగే వారిగా ఉండాలన్నమాట. అడగటం అంటే ప్రార్థించి మనం ప్రార్థన చేసేవాడిగా ఉండాలన్నమాట. కాబట్టి మన 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 యొక్క జీవితానికి ప్రాముఖ్యమైనది వాక్యము, ప్రార్థన, సహవాసం. వాక్యము, ప్రార్థన, సహవాసం, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి అన్నమాట. అందువలన మనం అన్నిటికంటే మన జీవితానికి ప్రార్థన అనేది లేకపోతే ఉంటుందన్నమాట. అందువల్ల ఒక ఆయన ఏమంటాడంటే, ప్రార్థనలో మనం బలముగా ఉంటే వాక్యములో స్థిరముగా ఉండగలుగుతాం. హల్లెలూయా. ఏంటి? ప్రార్థనలో బలముగా ఉంటే వాక్యములో స్థిరముగా ఉంటాం. మనం ప్రార్థనలో బలంగా ఉండాలన్నా, వాక్యంలో స్థిరంగా ఉండాలన్నా, సహవాసంలో క్రమంగా ఉండాలన్నమాట. 3 మాటలు చెప్పారు. ప్రార్థనలో బలముగా ఉండాలి, వాక్యములో స్థిరముగా ఉండాలి, సహవాసములో క్రమముగా ఉండాలి. కాబట్టి నీవు ప్రార్థనలో బలముగా ఉండాలన్నా, వాక్యములో స్థిరముగా ఉండాలన్నా, సంఘములో నువ్వు క్రమముగా ఉన్నప్పుడే ఇవి సాధ్యమవుతాయి అన్నమాట. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి మన జీవితానికి. అందువల్ల ఈ ఆదివారం నాడు, బుధవారం నాడు మనం సహవాసాన్ని అనుభవిస్తున్నాం, సహవాసానికి వస్తున్నాం. దేవునితో సహవాసం చేయటం, దైవజనులతో సహవాసం చేయటం, నీ తోటి సహోదరి విశ్వాసులతో సహవాసం చేయటం. కాబట్టి సహవాసం చాలా ముఖ్యం. అందువలన ఈ 2025 సంవత్సరంలో సహవాస క్రమాన్ని మనం ఖచ్చితంగా పాటించేవారముగా, అనుసరించేవారుగా ఉండాలన్నమాట. ఇలా చెప్పాను కదా, సహవాసంలో మనం క్రమముగా ఉన్నప్పుడు ప్రార్థనలో బలముగా ఉంటాం, వాక్యంలో స్థిరముగా ఉంటాం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ మార్నింగ్ మీతో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రార్థన గురించి మీతో నేను చెప్తున్నాను అన్నమాట. ప్రార్థన గురించి, ఈ ప్రార్థన గురించి మీతో చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. మనం ఎలాంటి వారిగా ఉండాలి చెప్పండి? అడిగేవారిగా ఉండాలన్నమాట. మనం అడుగువారు అయితే, మనం అడుగువారుగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఏం చెప్తున్నాను? మనం అడుగువారిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడు ఎలా ఇస్తాడు అన్న విషయం మీతో చెప్తాను అన్నమాట. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఎన్ని వాగ్దానంతో కూడినటువంటి వాక్కులు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన
తనకు వెతుకు వారికి ఫలము దయచేయువాడని తన వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. తన వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రార్థన చేసేటువంటి మనలో ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటంటే విశ్వాసం. బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైట అసాధ్యం. కాబట్టి మనం అందరం విశ్వాసం కలిగిన వాళ్ళమే. విశ్వాసం లేకపోతే మనం ప్రార్థన చేయలేం. అయితే ఆయన అంటే దేవుడు ఉన్నాడని, ఆయన వెతకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. అంటే మనం అడుగువారిగా ఉన్నప్పుడు, విశ్వాసముతో మనం అడుగువారిగా ఉన్నప్పుడు మన దేవుడు ఖచ్చితంగా మనకు ఫలము దయచేవాడు. వాట్ హీ ఈస్, ఆయన ఏం చేస్తాడు? మనకి ఫలము దయచేస్తాడు అనమాట. ప్రియబిడ్డలారా, మీరు దేవుని సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర మీరు చేసే ప్రతి ప్రార్థన, మీరు చేసే సేవ, మీరు ఇచ్చే అర్పణ, మీరు చేసే సమర్పణ, దేనికైనా దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం దయచేస్తాడు అనమాట. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రండి. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 2 నుంచి 4వ వచనం వరకు చూడండి. ఇక్కడ కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆయన ఎలాంటి వాడు? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ఎంత గొప్ప మాట. కాబట్టి రహస్యమందు మన తండ్రి చూస్తున్నాడు. మీ తండ్రి రహస్యమందు ఉన్న మన పరలోక తండ్రి మనం చేసేది చూస్తున్నాడు, మనం అడిగేది వింటున్నాడు. ఖచ్చితంగా ఆయన మనకేమిస్తాడు చెప్పండి? ప్రతిఫలము దయచేయాలి. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచుచున్న తండ్రి మనకు ప్రతిఫలము దయచేయాలి. ఎలాంటి వాడు ఆయన? ప్రతిఫలము దయచేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి ప్రార్థనకు ఏముంది దేవుని దగ్గర? ప్రతిఫలం ఉంది. ఆయన ఎవరు? ప్రతిఫలము దయచేయాలి. ఆయన ప్రతిఫలము దయచేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు యాకోబు పత్రికకు రండి. ముందేం చెప్పాను? మనం అడుగువారిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిఫలము దయచేవాడిగా ఉన్నాడు. యాకోబు పత్రికకు రండి. హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది కదా. యాకోబు పత్రికకు రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఇక్కడ ఒక మాట ఉందన్నమాట. ఏంటంటే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను. మళ్ళీ ఇక్కడ ప్రామిస్ ఏంటి? అడుగవలెను. ఏమంటున్నాడు చెప్పండి? అడుగవలెను. వినాలి కదా. అడుగవలెను. దేవుని యొక్క వాక్యం చెప్పిన అడుగువారిగా ఉండాలన్నమాట. మీలో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అంటే మనకు కొదువైన వాటిని దేవుణ్ణి అడగాలి. కొంతమందికి జ్ఞానము కొదువుగా ఉంటుంది, కొంతమందికి డబ్బులు కొదువుగా ఉంటాయి, కొంతమందికి ఆరోగ్యము కొదువుగా ఉంటుంది, కొంతమందికి ఆత్మరక్షణ కొదువుగా ఉంటుంది, కొంతమందికి బిడ్డల విషయం కొదువుగా, బిడ్డలు లేని వారు ఉంటారు, బిడ్డలు కొదువుగా ఉంటుంది. మనకి మందిరము కొదువుగా ఉన్నది, విశ్వాసంతో సంఘం ఉన్నది. కానీ కొంతమందికి చదువు ఉంటుంది కానీ ఉద్యోగం కొదువుగా ఉండొచ్చు, కొంతమందికి మనశ్శాంతి కొదువుగా ఉండొచ్చు. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఏదైతే కొదువుగా ఉన్నదో అది నన్ను అడుగు. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? మనం కొదువుగా ఉన్న వాటిని అడగాలి. అందువలన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్లే ముందు మనం ఏం చేయాలి? మనకు ఏది కొదువుగా ఉన్నదో మనం దాన్ని గ్రహించాలి. చాలా
కాలం మనకి ఏమి కొనుగోయిందో మనకు అర్థం కాదు, అందువల్ల నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ ఆంతర్యాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నేనేం కొనుగోలు కలిగి ఉన్నాను? నువ్వు అడిగితే కనుక ఆయన అడిగిన వారికి ధారాళముగా దయచేవాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి వాడు అంటే చెప్పండి, ఆయన అడిగిన వారికి ధారాళముగా దయచేవాడు. మొదటిది ఏం చెప్పాను? ప్రతిఫలము దయచేవాడు. రెండు, అడిగిన వారికి ధారాళముగా దయచేవాడు. ఆయన ధారాళంగా ఇస్తాడంట. మీకు విషయం తెలుసా? ఈ ప్రపంచంలో కల్లా బైబిల్ ప్రకారంగా గొప్ప జ్ఞానం ఎవరు? సొలొమోను దేవుణ్ణి జ్ఞానం అడిగాడు, బుద్ధి వివేకము గల హృదయం అడిగాడు. దేవుడు ఆయనకి ఎలా ఇచ్చాడు? ధారాళమైన జ్ఞానం ఇచ్చాడు. అందువల్ల సొలొమోను అంత జ్ఞాని పుట్టలేదు, పుట్టబోడంట. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి ఏదైతే అడుగుతామో ఆ విషయంలో దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పండి? ధారాళంగా ఇస్తాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎలా ఇస్తాడు చెప్పండి? ఆయన ధారాళముగా దయచేవాడు అంటే కూస్తు ఇచ్చేవాడు కాదన్నమాట. మీకు సంగతి చెప్తా. అందుకనే దావీదు ఎప్పుడు ఏమంటాడు? నా గిన్నె నిండి పొర్లుచుంది అంటాడు. ఆ తర్వాత ఒకరోజు యేసు ప్రభు మీటింగ్ పెట్టారు, మనకు తెలిసిన సంగతి. అక్కడ ఆహారం కొదువుగా ఉన్నది. అక్కడ కేవలం ఏమున్నవి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నవన్నమాట. మరి విశ్వాసంతో ప్రభువుని అడిగి కలిగిన దాన్ని ప్రభు దగ్గర పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? చాలకుండా ఇచ్చాడా? ఎలాగిచ్చాడు? ధారాళంగా దయచేశాడు. 2025లో దేవుడు ప్రామిస్ ఏంటంటే ఓవర్ ఫ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. మీ గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు అన్నమాట. హల్లెలూయా. అందుకనే ఒక మాట అన్నాడు బైబిల్లో, ప్రతి మాట కూడా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏమన్నాడు? పట్టజాలంత విస్తారమైన దీవెనలు అన్నాడు. ఏమిటంట చెప్పాలి? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అన్నమాట. మన దేవుడు అది జ్ఞానం కావచ్చు, మార్క్స్ కావచ్చు, ఫైనాన్సెస్ కావచ్చు, చర్చ్ కావచ్చు. వేంపాడులో మాకు స్థలం లేనప్పుడు మేము ఎంతో అడిగాం. సుమారు ఒక 5 సంవత్సరాలు ప్రార్థన చేశాం. 99 నుంచి 2004 వరకు ప్రార్థన చేశాం. ఆ దినాలలో ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు కనీసం అండి మాకు చర్చి సైట్ లేకపోతే అన్ని దాకా వస్తే వాళ్ళకి తెలుసు ఈ స్టోరీ. కనీసం 1 సెంట్ అయినా కొనుక్కుందాం అనుకున్నామండి మేము. 1 సెంట్ అయినా దొరికిద్దేమని ప్రయత్నం చేశాం. 1 సెంట్ అన్నాం, 2 సెంట్లు అన్నాం, 3 సెంట్లు అన్నాం, 5 సెంట్లు అన్నాం. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇచ్చిమిచ్చిగా 15 సెంట్లు ఇచ్చాడనమాట. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ధారాళముగా దయచేశాడు అనమాట. మన గన్నవరం విషయంలో కూడా దేవుడు అది చేస్తాడు. ఖచ్చితంగా గట్టిగా చెప్పాలి. గట్టిగా గన్నవరం విషయంలో కూడా చేస్తాడు. మీరు ఇల్లు లేకపోతే ఇల్లు అడగండి. చాలీ ఇల్లు కూడా ఆయన స్తోత్రం చెప్పండి. గట్టిగా చాలీ ఇల్లు ఇవ్వడం, పిల్లలు పైకి కొడుకుంటే కింద కొడుకునే టైప్ కూడా ఆయన ఏమిస్తాడు? ఆయన ఏం చేస్తాడని చెప్పండి? ధారాళంగా దయచేవాడు. ఒకటేం చెప్పాను, మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన మనకు మనం అడుగు వారి ఉన్నప్పుడు ఆయన మనకి ప్రతిఫలము దయచేవాడు. 2 ఏం చేస్తాడు చెప్పండి? ధారాళంగా దయచేవాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ధారాళంగా దయచేవాడు. కాకపోతే మనం ఏం చేసేవాళ్ళు ఉండాలి? అడిగేవారిగా ఉండాలి. అడిగినవాడిని ప్రార్థించడం, అడిగేవారిగా ఉండాలన్నమాట. అడుగువారిగా ఉంటారు. తర్వాత ఆయనలో గొప్పతనం ఏంటో చూద్దామండి. ఎఫెసీ పత్రిక 3:20లో రండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 3:20. ఎఫెసీ పత్రిక 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేసే శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు
కలుగును. ఇక్కడ గమనించండి, ఇక్కడ మన 20వ వచనం ఏమంటాడు? అది ఇప్పుడు చదివించండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో. మన ఇక్కడ మనం ఎలాంటి వాడిగా ఉండాలన్నది అడుగువారిగా ఉండాలి. మనం అడుగువారిగా ఉండాలి. మనం అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటే. రెండు విషయాలు. మనం ఎలాంటి వాడిగా ఉండాలి? అడిగేవారిగా ఉండాలి, ఊహించేవారిగా కూడా ఉండాలి. అయితే అడక్కోకుండా అంటే ప్రార్థించకుండా నువ్వు ఊహల్లో కళల్లో తేలుతున్నావు అనుకో, నీకేమీ ప్రయోజనం ఉండదు. కానీ మనం ప్రభువుని ప్రార్థన చేస్తూ ఊహించుకుంటుండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా ఇస్తాడు అనమాట. స్తోత్రం చెప్పాలి. కంటే ఏం చేస్తాడంట? అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇస్తాడు అనమాట. బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ యువర్ డ్రీమ్స్. కాబట్టి మన దేవుడు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అనమాట. బైబిల్లో చాలా మంది అడిగారు, కానీ వాళ్ళు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువగానే ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు? అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అనమాట. హల్లెలూయా. ఒకటి మనం ఎలాంటి వాడు కూడా చెప్పండి, విశ్వాసంతో అడిగేవారిగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఎలా ఇస్తాడు అన్నానండి ఆయన? చెప్పాలి. మొదటి ఏమన్నా ఖచ్చితంగా అడిగిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. రెండోది ధారాళంగా దయచేస్తాడు. మూడోది అడుగు వాటి కంటే, అది ఆ మాట చెప్పాలి, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇస్తాడు అన్నమాట. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి నాన్న, ఈ వాక్యంలో నుండి కూడా మీ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుని దేవుని ఆరాధించాలి. దేవా, నువ్వు అడుగు వారికి ప్రతిఫలం దయచేస్తానని చెప్తున్నావు, ధారాళంగా దయచేస్తానంటున్నావు, అడుగు వాటికి నువ్వు ఊహించుడు అత్యధికంగా ఇస్తానంటున్నావు. నాయన, నీ వంటి గొప్ప దేవుడు ఏంటి? నీ ఉంటే నాకు చాలు ప్రభు. స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు పిచ్చితనంగా చంద్రబాబు ఒక చేతిని రేటు పెంచేసేసి బై వన్ గెట్ వన్ అంటే పొలం అని ఎన్నుకొడతాం అన్నమాట. ఆర్ఎస్ బ్రదర్స్లో, చంద్ర బ్రదర్స్లో గెట్ వన్ బై వన్. మన మధ్య స్థుతి నేను విజయవాడ వెళ్తుంటే ఫ్రీ షిప్, అక్కడ కొత్తగా చల్ల కాలేజీ కాబట్టి ఫ్రీ షాపింగ్ అని పెట్టాడు. స్థుతి నేను నడుస్తుంటే వెళ్దామంటే డాడీ వెళ్దామంటే వెళ్తే మొత్తం పెద్ద యాడ్ పెట్టాడు, ఫ్రీ షాపింగ్ అని అనమాట. అసలు మొత్తం ఇసుకేస్తే రాలంత మంది ఉన్నారు లేడీస్, అక్కడ కూడా ఉన్నారు. తీరా చూస్తే ఏమన్నాడు వాడు, ఎంతమ్మా 5,000 షాపింగ్ చేస్తారంటే 5,000 తర్వాత ఏదైనా ఫ్రీ అంట. ముందు మీరు ఏం చేయాలంటే 5,000 బిల్ చేయాలంట. 5,000 బిల్ చేస్తే 2,000 ఫ్రీ. అది అందరి పాట జనాలకి పిచ్చి వాళ్ళ చేయడం అన్నమాట. దానికి వెళ్ళిపోతున్నాం కదా. మొన్న అట్లాగే వెళ్తే ఆ రవి వాళ్ళ షాప్ ముందు అల్లెన్ సోలి షాపును వ్యాన్హాస్ అనేది ఉంటుందన్నమాట షాప్. అక్కడికి వెళ్ళి అక్కడ వంద తెలిసిన అతను ఏమన్నాడంటే షర్ట్ ఫ్రీ అన్నాడు. ఒక షర్ట్ 3 షర్ట్లు కంటే ఒక షర్ట్ ఫ్రీ అంటాడు. 3 షర్ట్లు ఉంటే ఒక షర్ట్ ఫ్రీ అంటాడు. అసలు మా రవి అటువైపు కన్నెత్తి కూడా చూడటం, జ్ఞానం ఎక్కువ ఉంటాడు. నిజం, అలా కన్నెత్తి చూడకూడదు, మనం జ్ఞానం ఎక్కువ ఉండాలి మనం. ఓకేనా? కానీ ఇక్కడ దేవుడు ఎంత ఆఫర్ ఇస్తున్నాడు మనకి. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు ఇచ్చేది నచ్చదు మనకి. యాడ్ షూస్, ప్రలోభాలు మనము మోసపోతుంటాం అన్నమాట. కానీ దేవుడి గొప్పతనాన్ని, దేవుడి మహత్యాన్ని, దేవుడిలో కార్యసాధన తన శక్తిని మనం గ్రహించుదుముగా. మనం అడుగుగా అనుకున్నప్పుడు ఆయన ప్రతిఫలం దయచేవాడని, ధారాళంగా దయచేవాడని, అడుగు వాటికంటే ఊహించే వాడికంటే అత్యధికంగా ఇచ్చేటువంటి దైవత్వాన్ని గురించి, దైవంలోని గొప్పతనం గురించి మీతో నేను చెప్తున్నాను. ఇప్పుడు అడిగేవారు ఉండాల్సిన లక్షణాలు అంటే మీతో చెప్తాను అనమాట. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్ర బాగా వస్తున్నాడు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఓకేనండి. సండి చెప్పేవాళ్ళు ఇద్దరు బాగా వస్తున్నారు వాళ్ళు. రైట్. ఇప్పుడు అడిగేటువంటి మన జీవితంలో ఏమేమి లక్షణాలు ఉన్నాయో మనం చూద్దాం అన్నమాట. మార్క్స్ వార్త 11:24 ఒకసారి అండి. మార్క్స్ వార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొందియున్నామని నమ్ముడి. అడుగుచున్న వాటిని పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు గమనించండి. ఇందాక ఏమన్నా అంటే మీరు అడిగేవారిగా ఉండాలి. అడిగేవారిగా ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి వాడు ఉంటాడో చెప్పబడింది అనమాట. ఇక్కడ ఏంటంట మనలో రాసట అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మకం. ఏం చేయాలంటే మనం చెప్పండి. ఎలాంటి నమ్మకం? దేవుడు ఇస్తాడు చేస్తాడని నమ్మకమా? పొంది ఉన్నామని నమ్మాలా? చెప్పాలమ్మా. పొంది ఉన్నామని నమ్ముడి. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకనే హెబ్రీ పత్రిక 11:1 చదవండి ఒకసారి. ఫెయిత్ ఒక మంచి డిఫరెన్స్ ఇస్తాడు అనమాట. హెబ్రీ పత్రిక 11:1 కూడా వచ్చింది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిరీక్షింపబడి వాడి నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. రుజువునై ఉన్నది. ఓకే. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువు. ఇప్పుడు చెప్పండి, కనపడేది నమ్మాలా, కనబడేది నమ్మాలా? కనపడేది నమ్ముతున్నాను విశ్వాసం ఉంది. కాబట్టి మనం దేవుడు చేస్తాడు అని నమ్మకం కాదు, పొంది ఉన్నామని నమ్ముడి. మనం ఏమైతే ప్రార్థన చేస్తున్నామో అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మడి. ఏమనండి మరి అడుగుతున్నానండి దేవుడు చేస్తాడంటారా? చేస్తాడో లేదు, అవుద్దో లేదు. మొన్న కావంటుంది అన్నయ్య మా భర్త మారతాడంటారా అంటుందన్నమాట. నువ్వేమైనా ప్రార్థన చేస్తున్నావు అన్నమాట. మరి మారాలని ప్రార్థన చేస్తున్నాం, మారతాడంటావని ఏంటి? ఆ మాటలోనే ఏముంది? ఏమని చెప్పండి? అవిశ్వాసం. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రార్థన చేయనప్పుడెల్లా అడిగిన వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ఉదాహరణకి మీ కుమారుడికి ఎగ్జామ్ ప్రార్థన చేసి పంపించారు అనుకోండి. వాడు అనుకుంటాడు మా అమ్మ ప్రార్థన చేసింది కాబట్టి క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తుంది అంటాడు. వచ్చినాక ఎలా బాగా రాసేవా, పేరు నిలబెడతావా, చెప్తావా, పాస్ అవుతావా అన్నాం అనుకోండి. నువ్వు అవిశ్వాసం అవుతావు, వాడుకున్న విశ్వాసం కూడా పోగొట్టినట్టు. బైబిల్ ఏం చెప్తుంది? అడిగిన వాటినెల్లను చెప్పండి, అడిగిన వాటినెల్లను పొంది ఉన్నామన్నా. అదృశ్యమైనది ఉన్నవి అన్నది నువ్వు నమ్మాలి. అడిగిన వాటినెల్లను పొంది ఉన్నామని పొందుతాం కాదు. ఏం చెప్పండి? పొందాం. హల్లెలూయా. ఇప్పుడు మనం మందిరం కావాలని ప్రార్థన చేస్తున్నాం. మనం ఏమని నమ్మాలి? పొంది ఉన్నామని నమ్మాలి. హల్లెలూయా. పొంది ఉన్నామని నమ్మాలి మనం. మీకు విషయం తెలుసా? మన ప్రార్థన మన భవిష్యత్తుని వర్తమానంలో తీసుకొస్తారు. మనం నీ ఫ్యూచర్ని ఈ రోజేది ఉందని నమ్మటే విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి పొంది ఉన్నామని చెప్పాలి. పొంది ఉన్నామని నమ్ముడి. భర్త ప్రార్థన చేయమన్నాడు. అన్న సేవకు సహకరించాలి, నా అర్థం చేసుకునే వైఫ్ కావాలని. పొంది ఉన్నామని నమ్ముతున్నారా మీరు? భర్త ఏనా నమ్ముతున్నాం. ఏమో అన్నయ్య మరి ఎలాంటి వైఫ్ వస్తుందో, మన అలాంటి వైఫ్ వచ్చి అది చాలా ఇబ్బందులు పడుతున్నాడు, మరి నాకేమవుతో అని అనుకున్నాం అనుకుంటున్నాం. అలాంటి డౌట్స్ ఉండకూడదు కదా. మీరేం అందుకని బైబిల్ ఒక మంచి మాట ఉంది. ఆయన రొట్టెని అడిగితే రాయినిచ్చిన, చేపలు అడిగితే పామునిచ్చిన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వైఫ్ కావాలని ప్రార్థన చేసావా? చెప్పయ్యా. చేయదా? ఏమో ఎలాంటి వైఫ్ కావాలని ప్రార్థన చేసావు? అసలు పెళ్లి గురించి అనుకోలేదా?
అసలు చేసుకోవాలనుకున్నావు కదా, ఎలాంటి వైఫ్ కావాలని అనుకున్నావు నువ్వు? ఓకే, అసలండి వైఫ్ అనుకోవాలి, ఇంకా బాగా కనుండాలనుకున్నావా? ఒక విషయం చెప్పంటావా? ఇక్కడ నీకు ఇంత చెప్పిన మాట వర్తిస్తుంది. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే, నువ్వేదో కళ్ళగల్లో నాకు తెలుసులే, పర్సనల్గా ఉన్న కారులో ఉన్నప్పుడు చెప్తాను, సూత్రం చెప్పాలి కంటే అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక సూత్రం చెప్పండి కంటే హల్లెలూయా. అచ్చితంగా కాకుండా చేసుకుంటే చక్కగా నేను భుజం మీద చేసిన సినిమా తీసుకెళ్ళి వచ్చింది, కానీ ఇవి నేను చేపెట్టుకుని ప్రార్థన తీసుకొచ్చింది. సంతోషమేనా? కాబట్టి నువ్వేమో ఇప్పుడు అనుకుంటున్నావా? నేను అడిగింది ఒకటి, ఊహించింది ఒకటి, అంతకంటే అద్భుతంగా జరిగింది. స్తోత్రం చెప్పండి కంటే అడుగు వాటికంటే చెప్పాలి, అడుగు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి? మనలో ఉన్న లక్షణం ఏంటి? అడిగిన వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మాలి. అందుకని మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు, ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు. అయితే మీకు చెప్పాల్సిన లక్షణం, మీకు చెప్పేది మీలో ఉండాల్సినటువంటి అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటేనండి, ప్రార్థన చేసే మనలో ఉండాల్సినటువంటి లక్షణాలు అనమాట. యాకోబు పత్రిక 2 5:17 ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చేది. ఇక్కడ ఏలియా ప్రార్థనా జీవితంలో ఒక లక్షణాన్ని మనకు దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసే వాళ్ళలో నీ పట్ల దేవుడు కార్యం చేయాలంటే ప్రార్థన యందు మీకు ఏముండాలి చెప్పాలి? ప్రార్థన యందు ఏముండాలి చెప్పండి? మీకు ఆసక్తి ఉండాలి. ప్రార్థన యందు ఆసక్తి ఉండాలి. చాలా మందికి ప్రార్థన అంటే ఏముందో చెప్పండి? ఆసక్తి ఉండదు. ప్రార్థన యందు ఆసక్తి, ఆరాధన యందు ఆసక్తి, వాక్యం వినటమందు ఆసక్తి మీకున్నప్పుడు మీ ఆసక్తిని చూసి దేవుడు చేస్తాడు. మీకు చాలాసార్లు చెప్తుంటా, ఆసక్తిలో 3 అక్షరాలు మాటది. ఆసక్తిలో ఉన్న మొదటి 2 అక్షరాలు ఏముంది చెప్పాలి? ఆశ. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆసక్తి లేకుండా పాస్టర్ గారు ఏమని అంటారేమో, లేకపోతే ఆదివారం కదా మనం వెళ్ళాలి అని నిస్తేజంగా నిర్జీవంగా మీరు వస్తే, మీరు ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేయలేడు, దేవుడి కార్యం మీరు చూడలేరు. అందువల్ల ప్రార్థన చేసే మన జీవితంలో ఆసక్తి చాలా అవసరం. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఎందుకు మనకి ఆసక్తి ఉండాలి, వాక్యం అందు ఆసక్తి ఉండాలి. కొంతమంది చర్చికి వచ్చి ఈ పూట పాస్టర్ గారు ఏం చెప్తాడో, ఏం వాక్యం వినాల్సి వస్తుందో అని ఎంతో ఆసక్తి ఎదురు చూస్తుంటారు అనమాట. అలాగే ప్రార్థన ఎందుకు కూడా ఎంతో ఆసక్తిని వ్యక్తపరుస్తుంటారు అనమాట. కాబట్టి ప్రార్థన ఎందుకు మీకు ఏముండాలి చెప్పండి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేని ప్రార్థన జీవం లేని ప్రార్థన అయిపోతుంది అన్నమాట కదా. ఆసక్తి లేనప్పుడే ప్రార్థన కూడా నడిపిపోవడం. అసలు ప్రార్థన ఏం చేస్తామో అర్థం కాదు మనకి. కొంతమంది నిద్రపోతూ కూడా ప్రార్థన చేస్తారు. తెలుసా మీకు? నిద్రపోతూ కూడా ప్రార్థన చేస్తారు. ఎలాగంటే వాళ్ళు నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేస్తారు, నిద్రపోతూ ప్రార్థన చేస్తారు. అలాగనే ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె ఎప్పుడు లెగుద్దామని చెప్పి లోపల ఏదో కురుకు తీస్తారు. అలా ఉండకూడదు. ప్రార్థన ఏంది ఏముండాలి మనకి చెప్పండి? ప్రార్థన ఏంది మనకి ఆసక్తి
మనము ఏలియా జీవితంలో అలాంటి అద్భుతం దేవుడు చేయడానికి ఏలియాలో ఏం చూశాడు దేవుడు? ఆసక్తి చూశాడు. హల్లెలూయా. కాబట్టి ఆరాధన యందు, పాటలు పాడటం యందు, ప్రార్థన యందు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు ఎంతో ఆసక్తి అధికమగును గాక. హల్లెలూయా. ఆసక్తి అనేది మీ జీవితంలో కావాలన్నమాట. ఆసక్తి మీ జీవితంలో కావాలన్నమాట కదా. ఇప్పుడు ఆయన మ్యూజిక్ అంటే నీకు ఆసక్తినా? మ్యూజిక్ అంటే, పాటలు పాడటం అంటే ఎంతో ఆసక్తి. ప్రేమ దర్శనం నీకు ఏదే ఆసక్తి ఎక్కువ? నీకు ఇష్టమైంది ఇంట్రెస్టింగ్ ఏంటి నీకు ఎక్కువ? స్టడీస్ అంటే ఆసక్తి, వెరీ గుడ్. నీకు ఖచ్చితంగా సైన్స్ స్కూల్ వస్తుంది, సీట్ వస్తుంది, రెండింటిలో వస్తుంది నీకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చూడ ఆ లేచి చెప్పడంలోనే ఉంది ఆ ఒబీడియన్స్. నిజంగా ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అనేది మెతుకు చూసి సరిపోద్ది కదా వెంకటేశ్వర గారు. నేను చెప్పగా నిలబడి థ్యాంక్ యూ పాస్టర్ గారు అన్నాడు. క్లాప్స్ కొట్టాను అందరూ ఒకసారి. బైబిల్లో ఒక మంచి మాట, ఘనతకు ముందు వినయం ఉండును. ఏంటి ఘనతకు ముందు ఏముంటుందని చెప్పండి? వినయం ఉంటుంది. గుడ్ మేనర్స్. కాబట్టి పొందుకున్నామని నమ్మకం, రెండోది ప్రార్థన అయితే మనకి ఆసక్తి. ఓకే, తర్వాత నాన్న ఇక్కడికి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికకు రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఓకే, ఇక్కడ గమనించండి ఒకసారి. నన్ను యెషయా గ్రంథంలోకి రండి, తర్వాత చెప్తాను. యెషయా గ్రంథంలోకి రండి ఒకసారి. 59వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం రండి. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఓకే, ఇప్పుడు గమనించండి. ఇక్కడ దేవుడు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే 2 లక్షణాలు చెప్పారు. ఒకటి అడిగింది పొందుకున్నామని నమ్మకం, రెండోది ఆసక్తి, మూడోదటండి ప్రభువన్నాడు కొన్నిసార్లు అంట మన ప్రార్థన ఆయన ఆలకించడంట, మన ప్రార్థనకి జవాబు రాదట. ఏమన్నాడంటే వినమేరకున్నట్లు నా చెవులు మందము కాలేదు, సహాయం చేరుకున్నట్లు నా చేతులు కొరచకాల. ఏమన్నాడు? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను, మీ దోషములు మీకుని మీ దేవునికి అడ్డముగా వచ్చను. కాబట్టి ప్రభునందు ప్రియమిత్రులారా, మన ప్రార్థన దేవుడు వింటాడు, ఖచ్చితంగా చేతులు చాచి సహాయం చేస్తాడు. మన ప్రార్థన దేవుడు వినాలంటే, ఆయన చేతులు మనకి సహాయం చేయడం కొరకు చాచాలంటే, మనకి దేవునికి మధ్యలో ఏముండకూడదు చెప్పండి? పాపములు అడ్డుగా ఉండకూడదు. ఒకవేళ పాపములున్నా ఆ పాప విషయమై మనము ప్రభు దగ్గర ఒప్పుకుని పాప క్షమాపణ పొందేవారుగా ఉందుము గాక. ప్రార్థన చేసేవాడు ముందేం చేయాలి? ముందు ప్రభు నాకు నీకు ఏమైనా అడ్డుగా ఉన్నాయేమోనని ఆ పాపాల విషయమై ప్రభు దగ్గర క్షమాపణ పొందాలన్నమాట. పాప క్షమాపణ పొందేవారిగా ఉండాలన్నమాట. మీ పాపములు కనుక క్షమించబడకపోతే కనుక మన ప్రార్థన దేవుడు వినడు. అక్కడ దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మన జీవితంలో నుండి అందువల్ల మీరు ప్రార్థన చేసుకునే ప్రతిసారి కూడా మోకరిల్లే ప్రతిసారి కూడా దేవునికి మీకు మధ్యలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో, పాపం ఉందేమో ఆత్మ పరిశీలన చేసుకుని మిమ్మల్ని పరీక్షించుకుని ప్రభువా నా పాపములను క్షమించు. ఆ తరువాత ఏ పాపమును నేను చేసి దాన్ని ఒప్పుకుంటున్నానో అది మళ్ళా రిపీట్ చేయకుండా, ఆ పాపము జోలికి నేను మళ్ళా వెళ్లకుండా నన్ను తప్పించు అని మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి పాప క్షమాపణ పొందిన స్థితిలో మనం ముందుకు కాక. హల్లెలూయా. కాబట్టి పాప క్షమాపణ పొందకుండా మన పాపములు ఒప్పుకొనుకోకుండా కనుక, ఇప్పుడు ఉదాహరణకి మీకు సంగతి చెప్తా.
మీరు చిల్లర కొట్టుకెళ్ళారు అనుకోండి, పోయిన నెలలో మీరు బాకీ చేశారనుకుందాం. సూపర్ మార్కెట్ మీ చిల్లర కొట్టులో ఒక చోట ఒక షాప్లో పోయిన నెలలో మీరు బాకీ చేశారు. మళ్ళీ మీరు వెళ్ళి ఈ నెలలో మీరు ఏమైనా అడుగుతున్నారు అనుకోండి, ముందు ఏమంటాడు అతను? ఏమంటాడు చెప్పండి? అది క్లియర్ చేయండి అంటాడు అనమాట. ఇంకెందుకు, బ్యాంక్ లోన్ ఉందనుకోండి, కొత్త లోన్ అప్లై చేశారనుకోండి, అంతకుముందు డ్యూ ఉంటే ఏమంటాడు దాన్ని మీరు? ఏనా అది క్లియర్ చేయండి, అప్పుడే రెన్యూ చేస్తారంటాడు అనమాట. ముందు అది క్లియర్ చేయండి అంటాడు అనమాట. అందువల్ల దేవుడి దగ్గర మనం క్లీన్ చేసుకోవాలి. వి షుడ్ బి క్లీన్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్. కాబట్టి దేవుని దగ్గర మన పాప క్షమాపణ పొందువారుగా ఉందుముగాక. హల్లెలూయా. 1:3 వచ్చేసి 1 ఏమా అడిగిన వాటికి పొందామనే నమ్మకం, 2వది ఆసక్తి, 3వది పాప క్షమాపణ. 3వది ఏముండా చెప్పండి, మనం పాప క్షమాపణ. అది లేకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. నేను తరచుగా చేసే పాపం ఒకటి ఉందన్నమాట. చెప్పమంటారు వెంకటేశ్వర గారు? చెప్తే శిక్షిస్తారా? ఏమిటంటే నేను ఎక్కువగా రోజు చేసే పాపం ఏంటంటే వానక్క మీద అరుస్తుంటాను. నేను బూదిలేవి తింటాం ఎక్కడో చిన్న చిన్న విషయాలు, డ్రెస్ దగ్గర, ఫుడ్ దగ్గర విషయాల్లో ఉన్న టెన్షన్స్లో కోపం ఒక్కోసారి కంట్రోల్ చేసుకోలేక అరుస్తుంటాను అన్నమాట. కానీ ఆ అరిచిన, గద్దించిన, కోపగించుకున్న నేను ప్రభు దగ్గర పాదాల దగ్గర ప్రార్థన చేసే ప్రతిసారి కూడా క్షమాపణ అడగకుండానే ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు దగ్గర క్షమాపణ అడగకుండా ప్రార్థన చేయాలి. క్షమాపణ అడగకుండా ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకున్నాను. వాడికి చెప్తే మరి ఇంకెంత భయంకరంగా చేస్తున్నా నాకు అర్థం కాదు. కానీ ఎక్కువగా ఎక్కడుందామా, ఈ సంవత్సరం నేను నిర్ణయం తీసుకున్నది ఏంటంటే కూరలు ఎలా ఉన్నా తినాలి, ఏమనకూడదని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఆమె కూరలు కానీ టిఫిన్ కానీ ఎలాగున్నా తినాలి, ఏమనకూడదు. ఎందుకంటే అక్కడే నా నోరు అపరిశుద్ధం అవుతుంది అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను అన్నమాట. దయచేసి నా కోసం ప్రార్థన చేసే ముందు అక్క కోసం ఎక్కువగా ప్రార్థన చేయగలను. స్తోత్రం చెప్పండి. మనం ప్రార్థన చేసే ముందు ఏం తీసుకోవాలి? ప్రభు దగ్గర ఏం తీసుకోవాలి చెప్పండి? పాప క్షమాపణ తీసుకోవాలి ప్రభు దగ్గర. కాబట్టి పాపములు క్షమించబడిన స్థితిలో మనం ప్రార్థన చేయము కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా కదా. మనం చెల్లగొట్టుకెళ్ళి మొత్తం కలిపి ఒకసారి ఇచ్చేస్తారన్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు? ఇది క్లీన్ చేయాలంటాడు అనమాట, లోన్ లాగా. మనం ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర మనము క్షమాపణ పొందుదుము కాక. రైట్. యోహాను సువార్తలోకి రండి, యోహాను పత్రికలోకి రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి రండి, 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించరు. ఓకే, ఇక్కడ చూడండి 4వ పాయింట్లోకి వచ్చేసాను. ఇంకొక మాట ఉంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాల్సిన లక్ష్యం ఏంటి? ఎలా ఉండాలి చెప్పాలి కనుక? ధైర్యముగా ఉండాలి. ఎందుకు? మీరు ప్రార్థన చేశాను, దేవుడు వింటున్నాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు, నాకు ధారాళంగా ఇస్తాడు, నేను ఊహించిన దానికంటే గొప్పగా చేస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి ప్రతి పరిస్థితిలో మీకు ఏముండాలి చెప్పండి? ధైర్యం ఉండాలి. పిరికితనం అనేది అపవాది వేసే బాణం. దేవుడు ఎప్పుడు పిరికితనం ఇవ్వడు. ప్రార్థన చేసే ముందులో ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే ధైర్యముగా ఉండాలి. మీకు విషయం తెలుసా? దానియేలుని సింహాసనంలో ఎందుకు వేశారు? దానియేలుకు ఒక మంచి లక్షణం ఉండేది. ఏమిటా లక్షణం? ఎన్నిసార్లు ప్రార్థన చేసుకునేవాడు దానియేలు గారు? రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడు. మీకు విషయం తెలుసా? వారానికి ఒకసారి, గుర్తొచ్చినప్పుడు ఒకసారి, రోజుకి 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే మనంత ధైర్యంగా ఉంటే, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకునే దానియేలు మరింత ధైర్యంగా ఉంటాడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఏమన్నా చెప్పండి. మీకు సభ్యం చెప్పంటారా? ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళేవాళ్ళకి ఒక రకమైన ఏమిటో చెప్పడం, మనకి ధైర్యం ఉంటుంది. అందుకనే సింహాల గుహలోకి భయం
భయంగా వెళ్ళాడు, ధైర్యంగా వెళ్ళాడు దానియేలు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా పనులకు ఎప్పుడు ఏముండాలి? చెప్పాలి, ధైర్యంగా ఉండాలి. ఏ స్థితిలో కూడా బెదరకూడదు, అడిగకూడదు. అందుకనే 27వ కీర్తన 2వ వచనం మాట్లాడబడింది. 27వ కీర్తన 2వ వచనం ఒకసారి రండి. 27వ కీర్తన 2వ వచనం. నాకు దేవుడు చేసిన వాగ్దానంతో కూడిన కీర్తన ఇది. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లకు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను నీలో నేను ధైర్యముగా పొందును. హల్లెలూయా. శరీర మాంసం తినడానికి శత్రువులు వచ్చినా, దుష్టులు వచ్చినా, పగవారులు వచ్చినా నేను ధైర్యం విడువుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు ప్రతి పరిస్థితులు ఎలా ఉండాలి చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా. పక్కన చెప్పండి, ధైర్యంగా ఉందని చెప్పండి. మీరు చెప్పండి, ధైర్యంగా ఉండని చెప్పండి. పక్కన హల్లెలూయా చెప్పండి, ధైర్యంగా ఉండని చెప్పండి గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఎలాగుండా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ధైర్యంగా ఉండాలంటే ఏముండాలి? ఏం చేయాలి మనం? చెప్పండి, ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. ఒకసారి నేను సేవలోకి వచ్చిన కొత్తలో అప్పుడు స్కూటర్లు లేవు, కారులు లేవు. సైకిల్ వేసుకుని కట్టుబడిపాలెం ఉందని మీకు ఐడియా ఉందా? ఇటు గోపాలగూడ దగ్గర కట్టుబడిపాలెం సుందరరాజు గారిని, తిరిగి సుందరరావు గారిని పశువుల దాంట్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. నాతో ఉండేవాడు. ఆయన ఎంతో బలపరిచిన వ్యక్తి. ఆయన తర్వాత ప్రభు సన్నిధికి చేరుకున్నాడు. ఒక రోజున సుందరరావు గారిని సైకిల్ వేసుకుని ఆ కట్టుబడిపాలెంకి సువార్తను అందించి వస్తాం. అర్ధరాత్రి 12 గంటలు అయింది. 12 గంటలు అయితే పురుషోత్పట్నం చెరువు దగ్గరికి, చెరువు ఉంటుంది కదా పురుషోత్పట్నం ఊళ్ళు, అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చినాక ఏమైందో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చినా మరి కుక్కల మీటింగ్ చేసుకున్నాయో ఏంటి, అర్ధరాత్రి మీటింగ్ జరుగుతుందేమో. ఈ మీటింగ్లు 10 కుక్కలన్నీ మమ్మల్ని రౌండప్ చేసేసి, సుందరరావు గారు ఒక సైకిల్, నాదొక సైకిల్. మా దగ్గర బైబిల్ బ్యాగుల దగ్గర ఏమి లేవు. ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం. 10 కుక్కలు రౌండప్ చేసి, ఈ 10 కుక్కలు ఎప్పుడైతే నన్ను రౌండప్ చేసినాయో, మమ్మల్ని రౌండప్ చేసినాయో, నేను వేగంగా సైకిల్ తొక్కుతున్నాను అనమాట. బాగా వేగంగా మీకు ఏదైతే కుక్కకు ఒక లక్షణం ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం పరిగెత్తే కొద్ది అవి పరిగెత్తిస్తాయి. అందువల్ల ఎప్పుడైనా పొరపాటున పరిస్థితికి వస్తే అక్కడ ఆగిపోండి, ప్రార్థన చేసుకోవచ్చు. తిరుమల ఎక్స్పీరియన్స్ ఉంది ఎప్పుడైనా? కుక్కలు ఎప్పుడు వెంటపడలేదు, నేను వెంటపడలేదా? కాబట్టి ఆ కుక్కలు నా వెంట పడుతుంటే నేను బాగా వేగంగా తొక్కేస్తున్నాను. తొక్కేసి అంటాను, అయ్యారు తొక్కండి సైకిల్ అంటే. ఈయన ఏం చేశాడు తెలుసా? సురేష్ గారు గారనే ఉన్నాను, చిన్నోడు. ఆయన వెంటనే ఏం చేశాడంటే ఆయన సైకిల్ దిగేసేసి నిలబడిపోయి, ఇక కొన్ని కుక్కలేమో నాయనకాలు పడుతున్నాయి, ఆయన చుట్టూ రౌండ్ అప్ చేసి కుక్కలు. ఆయన సైకిల్ దిగేసాడు. అవేమో నన్ను తరుగుతూనే ఉన్నాయి. సైకిల్ దిగేసి పెళ్లి పడతాం. ఏసునామల నోర్మి కుక్క, ఏసునామల నోర్మి కుక్క, ఏసునామల నోర్మి కుక్క అంటున్నాడు అనమాట. నిజంగా కుక్కలు నోరు మూసేసేసి, శుభ్రం చెప్పండి హల్లెలూయా. ఆ కుక్కలను నోరు మూసేసి ఆ కుక్కలను ఆయన విడిచిపెట్టి నాలుగా మండి అంటారు. ఆ ఊరు పొలిమేర దాకా తరిమిందని ఆయన చక్కగా ఆ కుక్కలు నోరు పిలిపించేసి చక్కగా సైకిల్ నడిపించుకుని వచ్చాడు. నేను అక్కడ ఆగా. 5 సార్లు వచ్చిన ద్వారా పరిగెత్తింది ఆయన. 4 సార్లు వచ్చింది, వాడికి సార్లు వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, ఏం సురేష్ గారు పక్కకి వెళ్ళి వస్తున్నాం, ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం. దాని ప్రార్థన చేసి సింహాలా నోరు ముయించాడు కదా, ఈ కుక్క నోరు ముయించలేడా? గుర్తుపెట్టుకోండి, కుక్కలు ఎన్నో మరుగుతుంది. స్తోత్రం చెప్పాలి కంటే హల్లెలూయా. ఇప్పుడు కుక్కలు మరుగుతున్నాయి మిమ్మల్ని చూసి చెప్పండి. ఏమ్మా కుక్కలు మరగొచ్చు, సింహాలు గర్జించవచ్చు, 4 పంపులు పుసగొట్టవచ్చు. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. పొరపాటు ఇంట్లో ఉన్నాడంటే యేసునామములో మీ కుక్క అని మాట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మాకు నిజంగా ఎరిగిన అనుభవం చెప్పాను మీకు. కాబట్టి నేను దావీదు అంటాడు, దుష్టులు నా మీదకి తిరగబడిన, పగవారు లేచిన,
నేను ధైర్యం విడవకుందును. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఎలాగుంటారు చెప్పండి? అన్నింటిలో ఎలాగుంటారు చెప్పండి? ధైర్యంగా ఉంటారు. నువ్వు అని బీపీ చూసి షుగర్ చూసి భయపడిపోతే పెట్టారు, థైరాయిడ్ చూసి. నువ్వు ప్రార్థన చేయి, ఎలాగుంటా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. గట్టిగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను ధైర్యంగా ఉంటానని చెప్పండి అందరూ కూడా. ఈ రోజు నుంచి నేను అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటాను. కుక్కలు మరిగిన, సింహాలు గర్జించిన, పాములు పుచ్చగొట్టిన, బీపీ పెరిగిన, షుగర్ పెరిగిన, పరిస్థితి ఏదైనా నేను ధైర్యంగా ఉంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ప్రార్థన చేసేవాడికి సహజ లక్షణం. అది నువ్వు ప్రార్థన చేస్తే అంటున్నావు, నాకులాగా సైకిల్ మీద పరిగెత్తావు. నేను ప్రార్థన లేదు. పెరిగితనము సాతాను నుంచి వస్తుంది, ధైర్యం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. మొదటిదేంటి? ప్రార్థన చేయనప్పుడు అడిగిన దాన్ని పొందామని నమ్మాలి. రెండోది ఆసక్తిగా ఉండాలి. మూడోది పాపక్షమాపణ పొందిన ప్రార్థన. మూడోది, నాలుగోది ధైర్యం. తర్వాత ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాను. హల్లెలూయా. ఏమంటాడు? 14 వచనం చదవండి. యోహాను పత్రిక 5:14 ముగిస్తున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించున్నాడు. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఏంటంట? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా. ఇప్పుడు గమనించండి. హలో, వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన చిత్తానుసారముగా అడగాలి మనం. అంటే ప్రార్థన చేసేటువంటి మనలో మనం ఎలాంటి వారిగా ఉండాలి? ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించే వాడిగా ఉండాలి. ఒకసారి 143 కీర్తన 10 వచనం చివరి రిఫరెన్స్. 143 కీర్తన 10 వచనం. 143 కీర్తన 10 వచనం. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. ఓకే, ఇప్పుడు దావీదు ఏమంటాడు? దేవా, నీవే నా దేవుడవయ్యా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించు నాకు నేర్పు. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం అంటే ఏంటంటే ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడం, ఆయన వాక్య ప్రకారంగా జీవించడం. అందుకే ప్రభు అన్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిండే ఎడల మీకు ఏది ఇష్టం అడగండి. నీవు ఆయన చిత్తం నుంచి తొలగిపోవు. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆయన చిత్తం, ఆయన వాక్యంలో నిలబడాలి. యోసేపుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఆయన చిత్తం నుంచి తొలగిపోలా. ఒక అమ్మాయి హాయ్ ఉంది, ఒక అమ్మాయి శోధించింది, తొలగిపోరా. ఇది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం నేను పరిశుద్ధంగా ఉండటం. హల్లెలూయా. దేవుని చిత్తం మీద మన పట్ల పరిశుద్ధంగా బ్రతకటం, రోషంగా బ్రతకటం, తప్పు చేయకుండా బ్రతకటం, నీతిగా బ్రతకటం దేవుని చిత్తం. ఆయన చిత్తం నుంచి తొలగిపోనని చెప్పని యోసేపు నిలబడ్డప్పుడు యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. దానియేలు కూడా అక్కడ బబులోను రాజ్యంలో తప్పు చేయడానికి, అపవిత్రులు అవ్వడానికి అవకాశాలు వచ్చినాయి. ఇది దేవుని చిత్తం కాదని దేవుని చిత్తం కోసం నిలబడ్డాడు. కాబట్టి ప్రియబిడ్డ, నీవు ఆయన మాట కోసం నిలబడితే నిన్ను నిలబెట్టడానికి దేవుడు నిలబడతాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మన లైఫ్ లో ఏముండాలి చెప్పండి? దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. నీ ఇష్టం వచ్చిన నడుచుకుంటూ నువ్వు ఎంత ప్రార్థన చేసినా గాడ్ విల్ నాట్ ఆన్సర్, గాడ్ విల్ నాట్ హియర్ యువర్ ప్రేయర్స్. కాబట్టి మన జీవితంలో మన సంఘము ఆయన చిత్తం నెరవేర్చే సంఘమగును కాక. ఇప్పుడు ఆదివారం ఆయన చిత్తం ఏంటి? దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని ఆరాధించడం. బుధవారం దేవుని చిత్తం ఏంటి? సమీపంలో ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? మీరు ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాసం లేకపోయినా కనీసం ప్రార్థనకి రావాలి. నువ్వు ఆయన చిత్తాన్ని వ్యతిరేకంగా నడుచుకుంటూ ఈ వాక్యం నీ జీవితం అబ్బాయి కాదు. నువ్వు ఆయన చిత్త ప్రకారంగా నడుచుకున్నప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. కాబట్టి బుధవారము అక్కడ మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇక్కడ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాం, ఇంట్లో కూర్చొని నేను కాలక్షేపం చేయడం ఆ దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే దైవ సన్నిధిలో ఉండటం, ప్రార్థనలో ఉండటం, భక్తిలో ఉండటం, ఆయనకి ఇష్టమైన బ్రతుకు బ్రతకటం, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడం. ఆయన చిత్తం నువ్వు జరిగించు. నువ్వు అనుకున్నది చేసిన ప్రార్థనకు దేవుడికి జవాబిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడదు. స్తోత్రం చెప్పండి. అడిగిన వారికి ఏం చేస్తారు చెప్పండి? ఆయన ప్రతిఫలం ఇస్తాడు.
ధారాళంగా ఇస్తాడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు దయచేయవాడు. దేవుడి స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అడిగింది పొందుకుందామని నమ్ముదాం. రెండోది ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. మూడోది పాపాలను ఒప్పుకుందాం, ధైర్యంగా జీవిద్దాం, ఆయన చిత్తానుసారంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడిని అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.